వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం మడత కాజాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో 2 కప్పులు మైదా పిండిని వేసుకుందాము. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్, 1/4 స్పూను బేకింగ్ సోడా, కరిగించుకున్నటువంటి నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. నెయ్యి కొద్దిగా వెచ్చగా ఉండాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, పిండిని ఇలాగా కలుపుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని ప్రెస్ చేస్తే ఇలాగ ముద్దగా అవ్వాలి. అప్పుడే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ పిండి మనకి ఇలా రాకపోతే 1 స్పూన్ నెయ్యిని కరిగించుకొని మరొకసారి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకుందాము. చూడండి, పిండి ముద్ద మనకి ఇలాగా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక మూతను పెట్టేసి పిండిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనం పాకంని రెడీ చేసుకుందాం. ఇప్పుడు పాకం కోసం స్టవ్ వెలిగించుకొని కొద్దిగా మందంగా ఉండేటువంటి గిన్నెని పెట్టుకుందాం. ఇందులో 3.5 కప్పు పంచదారని వేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకుందాము. పంచదార అంతా కూడా మనకి చక్కగా కరిగిపోయి హాఫ్ స్ట్రింగ్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే చేత్తో లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుంది, తీగ పాకం ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో 1 స్పూను నిమ్మరసం, 1/2 స్పూను యాలకుల పొడి వేసుకుందాము. బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, మనకి పాకం అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని మరొక 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి ముద్దను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఇలా డివైడ్ చేసుకున్నటువంటి ఒక ముద్దను తీసుకొని మరొకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా పిండిని చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా రుద్దుకోవాలి. చపాతీలాగా రౌండ్గా ఉండాల్సిన అవసరం లేదండి, ఎలా అయినా రుద్దుకోవచ్చు. మరీ మందంగా కాకుండా పల్చగా రుద్దుకోవాలి. అప్పుడే మనకి కాజాలు అనేది బాగా పరులు పరులుగా వస్తాయి. అప్పుడప్పుడు మధ్యలో పిండిని వేసుకుంటూ ఇలాగా పల్చగా రుద్దుకోవాలి. ఏ షేప్లో అయినా సరే రుద్దుకోవచ్చండి. ఇప్పుడు కరిగించుకున్నటువంటి నెయ్యిని అప్లై చేసుకుందాము. నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యిని వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. నెయ్యిని అంతా కూడా అప్లై చేసుకోవాలి ఈవెన్గా. నెయ్యిని అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండిని చల్లుకుందాము. మైదా పిండి అయినా బియ్యం పిండి అయినా ఏదైనా చల్లుకోవచ్చు. పిండిని ఇలా చల్లేటప్పుడు మనకి పిండి అనేది అక్కడక్కడ ఇలాగ ముద్దలు ముద్దలుగా పడుతుంది కదా. ఈవెన్గా పడాలంటే మనం టీ వడ కట్టుకుంటాం కదా, దాంట్లో కానీ పిండిని వేసి ఇలాగ జల్లెడ పట్టినట్టుగా చేస్తే మనకి పిండి అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలాగే మొత్తం మనం తయారు చేసుకున్నటువంటి చపాతీ పైన అంతా కూడా పడేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక ఎడ్జ్ నుంచి కొద్దిగా రోల్ చుట్టుకుంటూ రావాలి. రోల్ చుట్టేటప్పుడు జాగ్రత్తగా చుట్టుకోవాలి. ఇలాగా మొత్తం మనం ఎంతైతే పిండిని రుద్దుంటామో మొత్తం కూడా ఇలాగా రోల్గా చుట్టుకోవాలి. చూడండి, ఇలాగా మొత్తం రోల్ చుట్టుకున్న తర్వాత అంచులకి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా రోల్లాగా చుట్టి మనం ఎక్కడైతే వాటర్ని అప్లై చేసి ఉంటామో అక్కడ లైట్గా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత రోల్ని గట్టిగా కాకుండా లైట్గా ఇలాగా రోల్ చేస్తున్నట్లుగా తిప్పుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇప్పుడు చాక్ తీసుకొని 1 ఇంచ్ పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలాగా మనం ఎంతైతే పిండిని రోల్ చేసుకున్నామో అంతా కూడా మనం ఇలాగా కట్ చేసుకోవాలి.
ఇలాగా అన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని మధ్యలోకి ఇలాగా ఒక వేలుతోటి ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రతో వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి ఇలాగా. మిగతా వాటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ కర్రతో రుద్దేటప్పుడు మరి గట్టిగా కాకుండా లైట్గా ప్రెస్ చేయాలి. గట్టిగా కానీ ప్రెస్ చేసినట్లయితే మనకి పొరలు పొరలుగా కాజాలు అనేవి రావు. చూడండి ఇలాగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాజాలు ఇలాగా పైకి తేలిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇవి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని పాకంలో వేసుకుందాము. పాకంలో మరి ఎక్కువసేపు ఉంచకూడదు. 30 నుంచి 40 సెకండ్ల పాటు ఉంచితే సరిపోతుంది. అప్పుడే మనకి బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి మడత కాజా. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.